నన్ను చేయకు ప్లీజ్. నేను చెప్పేది ఒకసారి విను ప్లీజ్ ప్లీజ్. ఏంద్రా దాదావా? కొడతావా అని కొట్టి ఏరియా దాదా అవుతావా? ఈ ఏరియా దాదా నర్సింగ్ యాదవ్ తెలుసారా నీకు? నేన్రా. దమ్ముంటే నన్ను కొట్రా, కొట్రా, కొట్టు. మేము క్లోజ్అప్ ఫ్రెండ్స్ రా, కొట్టుకుంటాం తిట్టుకుంటాం. మధ్యలో నువ్వెవర్రా? నువ్వు మరీ అంత దాదావైతే ఎమ్మెల్యేగా పోటీ చేసి మైక్లు ఎరగొట్టు, సిటీ ఛానల్ చూపిస్తారు. కొట్టానటి మాతో పెట్టుకోకు. అన్నా వేసేద్దామా? కొడితే కొట్టాడేమో కానీ కరెక్ట్ మాట చెప్పాడు రా. మనం ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం. అయినా ప్రతి చిన్న విషయానికి ఇంత టెన్షన్ పడితే ఎలా రా? సమయానికి దాదాగారు వచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంచి ఫేస్ మీద పడి పళ్ళని రాలిపోండే ఈ పాటికి. లేకపోతే ఏంట్రా, సినిమా థియేటర్కి వస్తానని చెప్పి హ్యాండ్ ఇస్తావా? టికెట్లు పట్టుకుని గేట్ దగ్గర నిల్చుంటే బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని అనుకుని ప్రతి ఒక్కడు బాల్కనీ ఉందా, బెంచ్ ఉందా, నేల టికెట్ ఎంత అని ఒకటే న్యూసెన్స్. సారీ రా, చిన్న ప్రాబ్లం వస్తాను. ఏం ప్రాబ్లం రా? ఏం లేదురా, ఓనరు ఇల్లు ఖాళీ చేయమంటాడు. మన బ్యాక్గ్రౌండ్ భజనగాళ్ళు మళ్ళీ ఏమైనా ఘనకార్యం చేశారా? లేదురా, రెంట్ ప్రాబ్లం. రెంట్ ప్రాబ్లమా? మరి నాతో చెప్పడానికి ఏంట్రా ప్రాబ్లం? అది కాదురా వసంత్, నీ దగ్గర ఎంత తీసుకోమంటావు, ఎంతకాలం తీసుకోమంటావు? అందుకే ఓ యాడ్ కంపెనీకి జింగిల్స్ చేసి ఇచ్చాను. ఆ డబ్బులు వస్తే రెంట్ కట్టేదని అడిగెళ్ళొచ్చాను. ఏడ్చావు గానీ నేనుండగా మీకు ప్రాబ్లమ్స్ ఉండకూడదు, ఉండవు. దాట్ ఈస్ వసంత్. అది సరే గానీ ఇంతకీ మన బ్యాక్గ్రౌండ్ భజనగాళ్ళు ఎక్కడా? వాళ్ళ చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, జవరాలి చిరునామేమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. ఏంటి చెప్పు తీయమంటావా? చెప్పు తల్లి, నువ్వు చెప్పు తీయవద్దు, మేము చూడవద్దు. వెళ్ళి పని చూసుకోమ్మా. ఎరా మరా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది గాని నీ రైట్కి చూడు, సూపర్ ఫిగర్ వస్తుంది. ఈ వీణకు శృతి లేదు, ఎవ్వరికి పనికి రాదు. ఒరేయ్, నీ అదృష్టం బాగుందిరో, ఈ డబ్బులు వచ్చాయి. ఏంట్రా మనల్ని చూసి ముష్టాలనుకుంటుందా ఏంటి? మరే ఈడగడు ప్రతిదానికి మెడగోసిన మేకలాగా మరే మరే అంటుంటాడు. మరే రేయ్, వసంత గడు వస్తున్నాడు రా. ఏంట్రా నడవడం మీద ఈ కచేరీ? కనపట్టల్లా మండుటేడలో ప్రాక్టీస్ చేస్తే మంచి ట్యూన్స్ వస్తాయని. లేకపోతే ఏంట్రా, ఇంటి ఓనరు అద్దె కట్టలేదని మధ్యలతో సహా రోడ్డు మీద పడేశాడు. మీకు అసలు బుద్ధి లేదురా? అద్దె డబ్బులు వాడి మొహాన్ని కొడదాం పదండి. అంత సీన్ లేదురా, వాడి మొఖానికి డబ్బులే కాదు డైమండ్స్ కొట్టినా వాడు ఒప్పుకోడు. ఈ చెత్త బదులు ఫ్లాట్స్ లో అమ్మని ఏడిపిస్తున్న విషయం వాడికి తెలిసిపోయింది. వేస్ట్ వేస్ట్. అంతేగా, వాడిని ఎలా మేనేజ్ చేస్తానో చూడండి. భయానికి అధైర్యానికి కామ, కుట్టదు చావు తాలూకు దోమ, ఏర్పడుతుంది బతుకు బట్ల ధీమా, అందుకే చేయాలి జీవిత భీమా. గురువు గారు, అయ్యా చిన్న ప్రశ్న చెప్పండి. ప్రతిభ అంటే ఏమిటి? ప్రతి అభాగ్యుడు అడిగే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలగడమే ప్రతిభ అంటారు. ఓహో, ఒక్క ముక్కలో చెప్పాలంటే పురాయుడు గారికి జన్మభూమి కార్యక్రమం మీద ఎంత పట్టుందో తెలుగు భాష మీద మీకంత పట్టుంది. మరి అంతా మీ అభిమానం. అవును గురువు గారు, అయ్యా తెలుగు భాషా పారాయణం ఒక పక్క, ఎల్ఐసి ఏజెంట్ గా మరో పక్క, రెండూ ఏకకాలంలో ఎలా నిర్వహించగలుగుతున్నారు? శతావధానాలు అష్టావధానాలు ఆశువుగా చేయగలిగిన వాడికి ఇది ఒక లెక్క అండి. గుడ్ మార్నింగ్ అవధాని గారు. వెరీ బ్యాడ్ మార్నింగ్. నువ్వెందుకు వచ్చావు? మీతో చిన్న పని పడింది సార్. నువ్వు ఇంకేమీ చెప్పొద్దు. ఇదిగో సాక్షాత్తు బిల్ క్లింటన్ నుంచి రికమెండేషన్ లెటర్ పట్టుకొచ్చినా నీ పనికి మాలిన స్నేహితుల్ని నా పెంట్ హౌస్ లో చచ్చినా ఉండనివ్వను. చస్తే ఎల్ఐసి ఫండ్ వస్తుంది కానీ రెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? అయినా నేను వచ్చింది పెంట్ హౌస్ గురించి కాదు, మిమ్మల్ని సలహా అడుగుదామని వచ్చాను. సలహానా? పెట్టుబడి లేని సరుకు దాందే ఉంది, ఎన్నైనా అనుకో.
ఏం లేదు సార్, నేను మా ఫ్రెండ్స్ ఓ పందెం వేసుకున్నాం. ఏంటది? అన్ని భాషల్లోకి తెలుగు భాషే గొప్పదని వాళ్ళు అంటుంటే, లేదు ఇంగ్లీషే గొప్పదని నేను అంటున్నాను. మీరేమంటారు? అద్దె విషయంలో ఆ అప్రాచ్యులు కొంచెం దూరమైన భాష విషయంలో మాత్రం బాగా దగ్గరయ్యారు. ముమ్మాటికి తెలుగే గొప్పది. కాదు సార్, ఇంగ్లీషే గొప్పది. నో, తెలుగు ఈజ్ గ్రేటర్ దాన్ ఇంగ్లీష్. తెలుగే గొప్పది. అలాగా? ఆ, అయితే మన ఇద్దరం ఓ పందెం వేసుకుందాం. ఆ, ఆ పందెంలో నేను ఓడిపోతే జీవితాంతం మీ దగ్గర నేను శిష్యరికం చేస్తాను. మరి మీరు ఓడిపోతే ఆ ఛాయిస్ కూడా నీకే ఇస్తున్నాను. నువ్వే చెప్పి ఏం చేయాలో. మా ఫ్రెండ్స్ ని రెంట్ తీసుకోకుండా ఓ సంవత్సరం పాటు మీ పెంట్ హౌస్ లో ఉండనివ్వాలి. ఓస్, ఇంతేనా? యాక్సెప్టెడ్. ఇంతకీ ఏ విషయం మీద పందెం? ఆ, కొన్ని పళ్ళ పేర్లను ఇంగ్లీష్ లో నేను చెప్తాను, వాటిని తెలుగులో ఏమంటారో మీరు చెప్పాలి. తెలుగు నిఘంటువుని నిలువున చించి పారేసిన వాడిని. నాకు ఇది ఒక లెక్క. అడిగేసాయి. దీన్ని ఇంగ్లీష్ లో బనానా అంటారు, మరి తెలుగులో ఏమంటారు? చైల్డ్, అరటి పండు. ఓహో, ఏం చెప్పారు గురుగారు? దీన్ని ఇంగ్లీష్ లో మ్యాంగో అంటారు, తెలుగులో? కిడ్డు, మామిడి పండు. అబ్బో, టాపండి గురుగారు. చిరంజీవ, చిరంజీవ. దీన్ని ఇంగ్లీష్ లో యాపిల్ అంటారు, మరి తెలుగులో? యాపిల్ పండు. నేను అడిగింది తెలుగులో సార్. ఈ యాపిల్ పండు. తెలుగులో. అది యాపిల్ పండు. కాదు. యాపిల్. గురువు గారు, నాకు తెలిసి యాపిల్ పండుగ తెలుగులో పేరు లేనట్టుంది. దీన్ని బట్టి మీరు ఓడిపోయినట్టే. అందుకని అయ్యా. దీన్ని తెలుగులో ఏమంటారో మీరు కనుక్కుంటూ ఉండండి. అంతవరకు మా ఫ్రెండ్స్ మీ పెంట్ హౌస్ లో రెంట్ లేకుండా ఫ్రీగా ఉంటారు. గుడ్ బై సార్. రూపాయి యాపిల్ పండు చేతిలో పెట్టి 12 మాసాల అద్దె కొట్టించాడు. వీడు సామాన్యుడు కాదురో. రే, ఓనరీని వాయించేస్తుంటారా? సక్సెస్ రా. సామాన్ లోపల తీసుకుపోదండి. ఏం చేసావురా? ఏం లేదురా, ఆపిల్ తో కొట్టాను, దెబ్బకి పడిపోయాడు. You know, we must conduct Miss India contest for above 30 years also. Then definitely you are going to come first. No, yeah. Hi, Vasan. హాయ్ మమ్మీ. ఏంటి ఆ అబ్బాయి మీ అబ్బాయా? మీకు అంత పెద్ద కొడుకున్నాడా? అది వాడి వయసు చిన్నదే, అయినా మా వాళ్ళు నాకు చాలా చిన్నప్పుడే పెళ్లి చేసేశారు. ఇంతకీ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు మిస్టర్ జగదీశ్వర్? యూసీ మిస్టర్ మనోహర్, మనకున్న బిజినెస్ కాంటాక్ట్స్ ఈ బిజీలో పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా చదువుతున్నారు, ఇదంతా కనుక్కోవాలంటే జస్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చూడండి, మనం బాగా డబ్బు సంపాదిద్దాం అండ్ వి మేక్ దెమ్ కంఫర్టబుల్. వాట్ యు సే? బాబు గారు భోంచేతురుగాని రండి. వద్దురా, కడుపు నిండిపోయింది. హాయ్ వసంత్. ఏంట్రా, నువ్వు ఇంకా నా కోసం వెయిట్ చేస్తున్నావా? ఎస్. నువ్వు తప్ప నన్ను ఇంట్లో పట్టించుకునే వాళ్ళే లేరు. నీకు విషయం తెలుసా? నేను ఇంటికి వస్తున్నానంటే అది కేవలం నీకోసమే. థ్యాంక్ యూ. హార్టీ వెల్కమ్ టు యూ. థ్యాంక్ యూ. ఇట్స్ టూ లేట్. గో టు బెడ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇవిగో మీ పేపర్స్ తీసుకోండి. ఇంతకీ ఆయన నాతో ఎప్పుడు పంపిస్తారు? ఆఫీస్ నుంచి వచ్చేస్తూ ఉంటారు, వెంటనే తోలుకుపోవచ్చు. ఈలోగా ఆయన ఫోటోని ఒకసారి ముద్దు పెట్టుకోవచ్చా? ఏమిటో ఫోటో ఏం కర్మ, సాక్షాత్ ఆయనే వచ్చేసారుగా. ఏమండి, ఆవిడెవరో తెలుసా? ఎవరు? మన పక్కింట్లోకి వచ్చి దిగారా? నమస్కారం అమ్మా. నమస్కారం అండి. ఆవిడ ఆశీర్వదించండి. ఈ క్షణం నుంచి ఆవిడే మీ భార్య. ఈవిడ నా భార్య. మరి నువ్వు? నేను పరాయి స్త్రీని. పరాయి స్త్రీవా? అంటే ఏంటే? మిమ్మల్ని ఆవిడికి 1,00,000 రూపాయలు కమ్మేశానండి. అవును, నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. అసలు అమ్మటానికి అదెవరు, కొనటానికి నువ్వెవరు? ఇంకొక క్షణం సేపు ఇక్కడ ఉన్నావంటే నిన్ను నేను దుబాయ్ కమ్మేస్తాను. తీసుకెళ్ళా. అమ్మో, ఎలా? అసలు ఏంటి నీ ఉద్దేశం? నన్ను అమ్మటానికి నీకు అధికారం ఎవడిచ్చాడు? ఒకప్పుడు మిమ్మల్ని కొనుక్కున్నాను కాబట్టి ఇప్పుడు అమ్ముకుంటున్నాను. తప్పేమిటి? ఏంటి అమ్ముకోవటానికి? నేను ఏమైనా ఇత్తడికి నేనా నులక మంచానా నీ మొగుణ్ణి? మొగుడు. ఎప్పుడైనా పుట్టడు మల్లెపూలు తెచ్చారా? పట్టడు స్వీట్లు తెచ్చారా? పోనీ ఒక్కసారైనా షికార్కి ఫారెన్ తీసుకెళ్లారా? ఏంటి నువ్వు చేసినప్పటికి వడ్డీలు కట్టడానికి సరిపోతుంది నా జీతం అంతా. అయినా నా తెలియకడతాను మనకి ఇంత ఫ్లాట్ అవసరమా? ఇదిగో ఆ మిడిల్ క్లాస్ డైలాగే మాట్లాడొద్దంటున్నాను. అసలు తప్పునిది కాదే ఆ శుభలగ్నం సినిమాది. ఆ సినిమాని ఏమనొద్దు. ఆ సినిమా 100 రోజులు ఆడింది. ఎవరు? ఎల్ఐసి ఏజెంట్ కం తెలుగు పడి అవసాన్ని వీడొకడు డైరెక్టర్ కం ప్రొడ్యూసర్ లాగా వస్తున్నాను. అపరాగారు, ఏంటి? నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందండి, మీరు తీర్చాలి. మేము పెద్ద ప్రాబ్లం ఉన్నాం. ఏంటో నీ ప్రాబ్లం చెప్పవా? ఏమీ లేదు. ఇప్పుడు యాపిల్ ని తెలుగులో ఏమంటారు? ఇది ప్రాబ్లం అండి. యాపిల్ ని తెలుగులో యాపిలే అంటారు. బా, ఇంగ్లీష్ లో యాపిల్ అంటారండి,
తెలుగులో ఏమంటారు? తెలుగులో కూడా యాపిల్ అంటారండి. తెలుగులో యాపిల్ ఎందుకు అంటారండి? ఇంగ్లీష్ లో యాపిల్ అంటారు. తెలుగులో ఏమంటారు? అయితే పని చేయండి, చెప్పండి. బుట్టడు యాపిల్స్ పంపిస్తే శుభ్రంగా తిని ఆలోచించి రేపు చెప్తా. బుట్టడి యాపిల్స్ తింటే అరక్క చేస్తారు. పైగా మీరు ఎల్ఐసి కూడా చేయలేదు. ఈయన పేరు మీద ఎల్ఐసి చేసి ఈయన చంపేస్తే మనకు ఆ డబ్బులు వస్తాయన్నమాట. ఏమండి, ఆ. ఈయన పేరు మీద 10 లక్షలు ఎల్ఐసి చేస్తే ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడో రావడం ఏమిటమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఈయన చచ్చిపోయాడు అనుకుందాం. అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సరిగ్గా 15 రోజులు తిరిగేసరికల్లా నా కమిషన్ 25,000 రూపాయలు పోను, మిగతా 9,75,000 రూపాయలు మీ చేతుల్లో సారీ నీ చేతుల్లో పెడతాం. అలాగా? అయితే ఈయన పేరు మీద వెంటనే 10 లక్షలు ఎల్ఐసి చేసేస్తానండి. ఆ. యాపిల్ పుణ్యమా అంటూ పాలసీ తగిలింది. ఇప్పుడే పేపర్స్ తీసుకొస్తా. ఏంటి నువ్వు మాట్లాడేది ఏంటి? నా కోసం మీరు ఎలాగో అమ్ముడుపోలేదు, కనీసం చావనైనా చావరా? మీరు చేస్తే 10 లక్షలు వస్తాయండి. నీ అమ్మ కడుపు మాడ, నీ 10 లక్షల కోసం నన్ను చావమంటావేంటే? ఏమిటో. ఓ